అశ్వరావుపేటలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్. వరుస దొంగతనాలను ఛేదించిన అశ్వరావుపేట పోలీసులు 16 సంవత్సరాలుగా సుమారు 15 కేసుల్లో నిందితులైన దొంగలు అరెస్ట్. అశ్వరావుపేట పోలీసులను అభినందించిన డీఎస్పీ సతీష్ కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అశ్వరావుపేట సిఐ కరుణాకర్ రావు మరియు వారి సిబ్బందితో కలిసి జంగారెడ్డిగూడెంలో సాయిబాబా టెంపుల్ ఎదురుగా వాహన తనిఖీలు చేయుచుండగా హోండా యాక్టివా వాహనం మీద జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. సిఐ కరుణాకర్ రావు వారి సిబ్బంది వెంటనే వెంబడించి వారిని పట్టుకుని విచారించారు. ఇదివరకు చాలా దొంగతనాలు, మర్డర్ కేసుల్లో నిందితులుగా అరెస్ట్ అయినట్టు గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే బచ్చు సతీష్ సన్నాఫ్ బాలచంద్రుడు కృష్ణా జిల్లాకు చెందినవాడు. ఆరంపోల ధర్మరాజు సన్నాఫ్ జిమ్లయ్య ఎన్టీఆర్ జిల్లాకు చెందినవారు. వీరిరువురు సత్తుపల్లి, వేంసూరు, చాట్రాయి, విస్సన్నపేట, నూజివీడు, దమ్మపేట మండలాల్లో అనేక దొంగతనాల కేసులు వీరిపై ఉన్నాయని తెలిపారు. వీరు చాట్రాయి మండలంలో డబ్బుల కోసం ఒక వ్యక్తిని చంపి పారిపోయారు. ఆ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పైన బయటకు వచ్చారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి, అశ్వరావుపేట సిఐ కరుణాకర్ రావు, ఎస్ఐ యాయాతిరాజు మరియు విజయసింహారెడ్డి అభినందించి దొంగతనం చేసిన వీరిద్దరిని రిమాండ్లోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు యాక్టివా మోటార్ సైకిల్ పైన అనుమానాస్పదంగా వస్తూ కనబడ్డారు. వాళ్ళను ఆపి విచారిస్తే వాళ్ళ పేర్లు బచ్చు సతీష్, అవనిగడ్డ మండలం, రామచంద్రాపురం విలేజ్, అలాగే ఆరింపుల ధర్మరాజు, రెడ్డిగూడెం మండలం, ముద్దులపర్వ విలేజ్, ఎన్టీఆర్ డిస్టిక్ అని చెప్పినారు. వాళ్ళ మూమెంట్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళను తర్వాత ఇంటరాగేట్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరము ఫిబ్రవరిలో మన దమ్మపేట మండలం మందరపల్లి దగ్గర ఒక ముసలావిడ మెడ నుంచి బంగారు చైన్ లాక్కెళ్ళడం జరిగింది. అలాగే గత సెప్టెంబర్ 10వ తారీఖు రోజు అశ్వరావుపేట పిఎస్ పరిధిలో నారవారిగూడెంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక కిరాణా షాప్ వ్యక్తి అర్ధరాత్రి పూట కాలకృత్యాలు తీసుకోవడానికి ఇంటి నుంచి బయటకు రాగా అతనిపై దాడి చేసి అతని భార్య మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాన్ని కూడా దొంగిలించడం జరిగింది. ఇవే కాకుండా వాళ్ళని ఇంకా తరువుగా విచారిస్తే తెలియని విషయం ఏంటంటే దాదాపుగా 2007 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఈ 15 నేరాలకు పాల్పడ్డారు. అందులో మర్డర్ ఫర్ గెయిన్ కూడా ఉంది. మన జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి, వేంసూరు, అశ్వరావుపేట్, దమ్మపేటతో పాటు పక్క జిల్లాలో ఉన్నటువంటి చాట్రాయ్, విస్సన్నపేట అండ్ ఇంకా వేపల్లి, అవనిగడ్డ, నూజివీడు ఇవన్నీ ప్రాంతాలలో కూడా దొంగతనం చేశారు. యాక్చువల్గా అంటే రీసెంట్గా జరిగిన దొంగతనాల్లో మాకు ఎటువంటి క్లూస్ లేక ఉండే సిఏ గారు, ఎస్ఐలు ప్లస్ సిబ్బంది కూడా ఈ 2 దొంగతనాలను ఒక ఛాలెంజ్గా తీసుకొని చుట్టుపక్కల జరిగినటువంటి ఇదే రకమైన నేరాలు ఏ పోలీస్ స్టేషన్ జరిగినాయని చెప్పేసి బాధితులు ఇచ్చినటువంటి కొంచెం వ్యక్తి యొక్క పోలికలను బట్టి ఇవన్నీ వెరిఫై చేసేసి చాలా దిగ్విజయంగా ఈ కేసును త్యజించారు. వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రియల్లీ ఇది చాలా గ్రేట్ వర్క్. ఎటువంటి క్లూస్ కూడా లేవు, సీసీ కెమెరాస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఎటువంటి లేని పరిస్థితుల్లో కేవలం బాధితులు దొంగతనానికి పాల్పడేటువంటి వ్యక్తుల యొక్క పోలికలను చెప్పారు. ఆ పోలికలను అనుసరించి పాత నేరస్తుల యొక్క విషయాలు, వాళ్ళ చరిత్రలంతా గ్రహించి కేసును ఛేదించడం జరిగింది. వాళ్లకు ఇద్దరు అభినందనలు తెలియజేస్తున్నారు. సార్ లభించినటువంటి బంగారాన్ని స్వాధీనం చేయడం జరిగింది. రెండో కేసులో అంటే అశ్వరావుపేట కేసులో ఆ రోడ్డు పక్కన కిరాణా షాప్లో జరుగుతున్నప్పుడు ఆ ఆవిడ ఇట్లా తన మెడలో ఉన్నటువంటి చైన్ లాగినప్పుడు తను కూడా ఆ చైన్ గట్టిగా పట్టుకున్నది. ఒక ముక్క ఆమె చేతిలో ఉండిపోయింది, ఇంకొక ముక్క ఇతను దొంగిలించడం జరిగింది. దొంగిలించినటువంటి సొమ్మును స్వాధీనం చేసుకున్నాం. ఆ దొంగతనం చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ వస్తాయి కావచ్చు అని వాళ్ళు మొత్తం చేతులకు గ్లౌజెస్ పెట్టుకుంటా ఉన్నారు ప్రతిసారి. ఆల్రెడీ 15-12 దొంగతనాలు చేశారు. అన్నీ కూడా రాబరీ దొంగతనాలే.
ఏదో మామూలు చిన్న చిన్న దొంగతనాలు రాబరీ కేసులే. ఒక కేసులో మాత్రం మనిషిని చంపేసి అతని దగ్గర ఉన్నటువంటి నగదును దోసుకెళ్ళడం జరిగింది. అది చాట్రాయ్ పోలీస్ స్టేషన్లో జరిగింది. 2008లో జరిగింది. అది 7 8 48 గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. క్యాష్ ఏం లేదు. వీళ్ళు క్యాష్ దొంగతనం కూడా చేయలేదు. మన దగ్గర 2 దొంగతనాల్లో కూడా మెడలో నుంచి బంగారు చైన్ లాక్కెళ్ళడమే జరిగింది. వెహికల్ అతడు యాక్టివా అంటే ఈ నేరాన్ని చేసేటప్పుడు ఉపయోగించినటువంటి యాక్టివా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.